ఇప్పుడు మన పక్క ఉన్నారు చౌదరీజీ అంటే ఇక్కడ ది గేట్ కీపర్ ఆఫ్ హెవెన్ అమిగోస్. వీళ్ళు లేకపోతే ఇక్కడ పనే జరగదు. ఇక్కడ కట్టి కాలాలంటే అమిగోస్ టైం 3 అవుతుంది. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, మణికర్ణిక ఘాట్ మహాశ్మశానంలో జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అమిగోస్ ఇక్కడ కేవలం కాశీలో మాత్రమే డెత్ని సెలబ్రేట్ చేసుకుంటారు అమిగోస్. హర హర మహాదేవ్. అర్ధరాత్రి అయితే చాలు అఘోర సాధకులు వాళ్ళ సాధనలో నిమగ్నమైపోతారు. డైలీ చూస్తున్నారు కదా, వస్తారు, వాళ్ళ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతారు. అమిగోస్ ఇది వచ్చి మన చోటు అన్న దుకాణం. ఇది టీ షాప్ అండ్ కెఫే లాగా అన్న. पीछे क्या है ना वो? पीछे आगे देने वाला है, आगे नहीं देने वाला, अग्नि देने वाला है. అమిగోస్ చితికి నిప్పు పెడతారు కదా, ఆ నిప్పునైతే డోమ్ సే తీసుకొస్తారు అమిగోస్. ఇది మొత్తం డోమ్. ఇది డోమ్ సే అగ్ని అంటారు. ఆ అగ్నిని అయితే ఇక్కడి నుంచే తీసుకొని వస్తారు అమిగోస్. నమస్తే అమిగోస్. ప్రెసెంట్ మణికర్ణిక ఘాట్ మహాశ్మశానంలో అయితే ఉన్నాం. ఒక్కసారి ఈ మహాశ్మశానం గురించి తెలుసుకుందాం. ఇంకా ఈ మహాశ్మశానంలో ఏమేమి జరుగుతాయి అవి కూడా తెలుసుకుందాం అమిగోస్. ఒక్కసారి ఫస్ట్ ఈ మహాశ్మశానం నిర్మాణం అయితే చూద్దాం మనం. ఈ మహాశ్మశానం మొత్తం 3 స్టేజ్లో అయితే కట్టబడి ఉంది. కింద, మధ్యలో, ఇంకా పైన. అండ్ మన వెనకాల కనిపిస్తున్నాయి కదా అమిగోస్, ఇవే స్టాండ్స్, ఛాంబర్, చూలా అంటారు. మామూలుగా నేల మీద కూడా కాల్ చేస్తారు అమిగోస్ ఇలాంటి ప్లేసుల్లో కూడా. ఇవి ఎప్పుడు వచ్చాయంటే ఇవి 2014 కంటే ముందు నుంచి లేవంట. 2014లో ఎప్పుడైతే మోదీజీ గారు వచ్చారో అప్పటి నుంచి వారణాసిలో చాలా మార్పులు అయితే జరిగాయి అమిగోస్. కాశీ విశ్వనాథ్ కారిడార్ కట్టించారు. ఇంకా ఘాట్స్ని అయితే ఆ మహాదేవుని కోటకి గోడలాగైతే ఉన్నాయి అమిగోస్. ఇంకా మొత్తం ఇక్కడైతే 2 మహాశ్మశానాలు ఉన్నాయి. ఒకటైతే కింద ఉంటుంది, ఇంకోటి వచ్చి అక్కడ కనిపిస్తుంది కదా అమిగోస్, అది పైన. అది కూడా మహాశ్మశానమే. అక్కడ కూడా వెళ్దాం. ఒకటి అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ వెనకాల అయితే గంగాజీ, హర్ హర్ గంగే అమిగోస్. ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు, అందుకని ఈ శ్మశానంలో అయితే శవదహనం జరుగుతుంది. కానీ ఒక్కసారి వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందంటే అమిగోస్, మన్సూన్ స్టార్ట్ అయిపోతే ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా వచ్చేస్తాయి. ఇక్కడ దాకా ఏంటి అమిగోస్, అక్కడ గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడి బేస్ దాకా అయితే వచ్చేస్తాయి, సగం దాకా వచ్చేస్తాయి ఆల్మోస్ట్. అప్పుడు శ్మశానాన్ని అయితే అక్కడే ఉంటుంది అమిగోస్. అంటే ఇప్పుడు రన్ అవుతుంటుంది, అప్పుడైతే ఇంకా రద్దీగా ఉంటుంది. ఇది ఇక్కడ పర్ డే వచ్చి డైలీ ఒక 200 to 300 డెడ్ బాడీస్ అయితే బర్న్ చేస్తుంటారు అమిగోస్. శ్మశానంలో కుక్కలు కామన్, ఏం కరవవు, ఇబ్బంది ఏం లేదు మనకి. అవేవి కరుచుకుంటాయి, జనాల్ని మాత్రం కరవవు. హర్ హర్ మహాదేవ్. అమిగోస్ మన వెనకాల చూస్తున్నారు కదా, మనిషిని కాల్చిన తర్వాత వచ్చే బూడిదని ఏం చేస్తారంటే అంతా బుట్టగిన్నెలలో తీసుకొని పోయి ఒక దగ్గర అయితే గ్యాదర్ చేసి ఒక దగ్గర అయితే పోస్తారు అమిగోస్. ఆ తర్వాత ఏం చేస్తారనేది అక్కడికి వెళ్ళి మనం చూద్దాము. ఆ మిగిలిన యాషెస్ని ఇక్కడైతే పోస్తారు ఇక్కడ. ఆ తర్వాత ఏం చేస్తారంటే అమిగోస్, యాక్చువల్గా ఈ యాషెస్లో ఏముంటుందంటే దహనం చేసిన బాడీస్ మీద ఏమన్నా గోల్డ్, సిల్వర్ కానీ ఉంటే వీటిలో అయితే మిగిలిపోతుంది కదా. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బంగారం కోసం ఇంకా వాళ్ళ ప్రాసెస్లో అయితే బంగారాన్ని అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం బంగారాన్ని ఎలా వెతుకుతారని. అమిగోస్ మన వెనకాల కనిపిస్తున్నాయి కదా కట్టెలు. ఈ మహాశ్మశానంలో ప్రీషియస్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయంటే అవే అమిగోస్. ఇక్కడ మహాశ్మశానంలో ఆ కట్టెలు వజ్రాల కంటే విలువ. ఈ కట్టెల బిజినెస్ అమిగోస్ మహాశ్మశానంలో చాలా హెవీ, ఇది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ కూడా. ఇది చూస్తున్నాం కదా, ఈ కట్టెలన్నీ అవతల ఒడ్డు నుంచి అయితే యువతల ఒడ్డుకి నదిలో పడవల్లో అయితే ఈ కట్టెలను అయితే మహాశ్మశానానికి అయితే తీసుకొని వస్తారు అమిగోస్. ఇవైతే మనకి వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తాయి, మ్యాక్సిమం మధ్యప్రదేశ్ నుంచి అయితే వస్తాయి అమిగోస్. కట్టెలు లేకపోతే ఇక్కడ పని జరగదు అమిగోస్. ఇక్కడ అమిగోస్ మనకైతే ఈ మణికర్ణిక ఘాట్లో ఎక్కడ చూసినా, ఎటు పక్క చూసినా ఎక్కువ కట్టెలు అయితే కనిపిస్తాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కట్టెలు లేకుంటే పని జరగదు. అలాంటి కట్టెల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏమేమి కట్టెలు దొరుకుతాయి, వాటి రేట్లు ఎంత, వాటిని ఎలా తూకం వేస్తారో ఒకసారి తెలుసుకుందాం అమిగోస్.
ఇక్కడ కట్లు వచ్చి మనకి మామిడి చెట్టు దొరుకుతుంది, ఇంకా వేప చెట్టు, ఇంకా బేల్ అనే చెట్టు, ఇంకా చాలా చెట్లు అయితే దొరుకుతాయి మీకోసం మనకి ఇక్కడ. అవన్నీ వేరే స్టేట్ నుంచి వస్తాయి, మ్యాక్సిమం మధ్యప్రదేశ్ నుంచి. రేట్లు వచ్చి 500-600 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక మాన్ వచ్చి. ఇక్కడ ఎలా కొలుస్తారంటే, ఇక్కడ ఎలా తూకం వేస్తారంటే కట్టెల్ని మాన్ అంటారు. ఇక్కడ ఒక మాన్ వచ్చి 40 కేజీలు. మినిమం ఒక మనిషిని కాల్చడానికి 200 కేజీలు అయితే అవుతుంది మొత్తం 5 मन. ఆ కట్టెల్ని ఎలా అమ్ముతారంటే మీకు 5 मन लकड़ी डोम से अग्नि चिता लगवाई चिता जलवाई 3 अट्टिया सरपत पूरा 3500 అంటే మీకు 200 కేజీల కట్లు వచ్చి 3500. ఇంకా 7 मन అంటే వచ్చి 7/4 = 28. 280 కేజీల కట్లు వచ్చి 4500 అట్లా ఉంటాయి మీకు రేట్లు. ఇంకా కట్టి మారే కొంది కూడా రేట్. ఇంకా బికాస్ ప్రతి శ్మశానంలోనూ శివుడు ఉంటారంటారు, అలాగే ఈ శ్మశానంలో కూడా శివుడు అయితే ఉన్నారు. బికాస్ ఇక్కడుండే శివుడి పేరు మహాశ్మశాన్ నాది. ఇక్కడ ఒక్కసారి మనం ఈ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. బికాస్ చూస్తారు కదా, శ్మశానంలో అయినా కానీ జనాలు భయం లేకుండా 24 గంటలు ఉంటున్నారు. బికాస్ అదే మన సైడ్ అయితే ఉండలేరు. హర్ హర్ మహాదేవ్. అమిగోస్ ఇదే ఆ మహా శ్మశానాథ్ మందిర్ అమిగోస్. ఇప్పుడు నాకు ఆ బాబా విభూతి పెట్టారు కదా, ఆ విభూతి ఏంటంటే ఇక్కడ మనుషుల్ని కాలిస్తే వచ్చిన బూడితో ఇక్కడ విభూతి పెడతారు అమిగోస్. ఇక్కడ బొట్టు పెడతారు. ఇది ఇక్కడ ఆచారం, సంప్రదాయం ఇది. హర్ హర్ మహాదేవ్. ఇంకెక్కడేం భయం అమిగోస్, ఇంకా షూట్ ఉన్న చోట భయం అనేది ఉండదు. He is my brother and he is my friend Raju bro. Yeah bro. ప్రెజెంట్ అయితే ఈ బ్రోతోనే ఉంటున్నాను, ఈ బ్రో షాప్లోనే. బ్రో నేను 2019కి ఫస్ట్ టైం వారణాసి వచ్చినప్పుడు నాకు ఈ బ్రోనే పరిచయం అయింది. అప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు దాకా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో. Yeah bro. Of course. హర్ హర్ మహాదేవ్ బ్రో. Har Har Mahadev. And say something about this Manikarnika Ghat. Yeah, we meet together in here, and this is the one place where people get a moksha to get live this life, and they go straight to heaven. Manikarnika Ghat. They will not have another life. They don't know. They go to the heaven. So how Manikarnika is made by not us. Made by Lord Shiva మహాదేవ్. అమిగోస్ చూస్తున్నారు కదా, ప్రపంచంలో మనం ఏదైనా సిటీకి వెళ్తున్నామంటే, ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నామంటే అది కేవలం బ్రతకడానికి వెళ్తాం. కానీ వారణాసిలో మణికర్ణికా ఘాట్లో మాత్రం ప్రజలు ఇక్కడ వాళ్ళ తుది శ్వాసను వదలడానికి వస్తారు అమిగోస్. ఎందుకంటే కాశ్యాంతు మరణ ముక్తి అనే ఒకే ఒక లైన్ అమిగోస్ మన స్క్రిప్చర్స్లో రాసింది. If you die in Kashi, you will get salvation, you will get moksha, you will not have any another life. అంతే అమిగోస్. ఇక్కడ కానీ మరణించిన వాళ్ళకి ఇంకొక లైఫ్ ఉండదు అమిగోస్. అందుకని ఇక్కడికైతే జనాలు మరణించడానికి వస్తారు. బ్యూటిఫుల్ ప్లేస్ అమిగోస్ మణికర్ణికా ఘాట్. ఇది క్రిమేషన్ ఘాట్ అయినా, ఇది శ్మశానం అయినా జనాలు ఇప్పుడు 24 గంటలు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే సాక్షాత్తు ఈ మహాశ్మశానంలో ఆ మహాశివుడు ఉంటారు అమిగోస్. ఇంకా ఎందుకు భయం. ఇంకా హర్ హర్ మహాదేవ్. మనం ఇప్పుడు వచ్చి బిల్డింగ్లో ఉన్న శ్మశానాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం.
ఫస్ట్ మనం శ్మశానానికి వెళ్ళే ముందర మహాకాల్ మందిర్ ఉంది ఇక్కడ, ఒకసారి చూద్దాం, దర్శనం చేసుకుందాం. అదిగో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది, పర్లేదు, ఒకసారి గేట్ నుంచి చూద్దాం. హర్ హర్ మహాదేవ్. ఆ మహాదేవుడన్నా మహారుద్రుడన్నా మహాకాలుడన్నా ఒక్కరే అమిగోస్. ఒక్కసారి ఆయన దర్శనం అయితే చేసుకుందాం. అమిగోస్ కాశీపుడి తర్వాత టెంపుల్ అయితే ఓపెన్ అయిపోయింది, వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను అమిగోస్. హర హర మహాదేవ్. ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ లాగా ఉంది అమిగోస్. ఇందులో యూజ్ చేసిన పెయింటింగ్స్ కూడా చాలా ఏన్షియంట్ పెయింటింగ్స్ ఉన్నట్టున్నాయి. అమిగోస్ మనం మొత్తానికి పైనుండే శ్మశానంగా అయితే వచ్చేసాం, కనిపిస్తుంది కదా. మొత్తం కంప్లీట్గా ఛాంబర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మొత్తం 12 ఛాంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓ మహాదేవ్, వర్షాకాలంలో అయితే ఈ శ్మశానాన్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు బికాస్ ఫుల్ రష్ వర్షాకాలంలో. ఎందుకంటే కిందున్న శ్మశానంలోకి నీళ్ళు అయితే వచ్చేస్తాయి. ఒక్కసారి బ్రో ఈ పైన ఫ్లోర్ నుంచి మన వెనకాల లొకేషన్ చూస్తుంటే మనం ఏ సెంచరీలో ఉన్నామన్న మాటనే మర్చిపోతాం. ఏదో 15th సెంచరీ 14th సెంచరీ ఉన్నట్టుంది. అన్ని ఓల్డ్ టెంపుల్స్ ఇక్కడ. కాశీ అంటేనే ఓల్డెస్ట్ సిటీ ఇక్కడ అమిగోస్. తెలీదు మనకి ఆ సిటీకి ఎప్పటి నుంచి ఉందో తెలీదు అమిగోస్. ఒక రచయిత చెప్పారు, మార్క్ ట్విన్, కాశీ ఈజ్ ఓల్డర్ దాన్ హిస్టరీ అని చెప్పి. కాశీ అంటేనే బ్రో సిటీ ఆఫ్ గాడ్స్, సిటీ ఆఫ్ టెంపుల్స్ అండ్ సిటీ ఆఫ్ స్ట్రీట్స్ అండ్ సిటీ ఆఫ్ స్వీట్స్ కూడా అమిగోస్. ఫార్చ్యూన్ ఉండాలి అమిగోస్ కాశీకి రావడానికి. చెప్తారు లైఫ్లో ఒక్కసారికైనా కాశీకి రావాలని. 3 సార్లు వచ్చేసాం బ్రో, వస్తూ ఉందాం మనం. మనకి వీ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ టైం ఇక్కడ. అండ్ మనకి ఎప్పుడు రావాలన్నా రావచ్చు అమిగోస్, మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఫ్రీడమ్ అమిగోస్, వీ హ్యావ్ ద ఫ్రీడమ్. లైఫ్లోనే ది బెస్ట్ గిఫ్ట్ ఏమైనా ఉందంటే అది ఫ్రీడమ్, అంతకు మించి ఏమీ లేదు అమిగోస్. ఫ్రీడమ్ ఈజ్ బర్త్ రైట్. హర్ హర్ మహాదేవ్. ఇంకా ఒక్కసారి మనం పైన నుంచి కింద శ్మశానం ఎలా ఉందో చూద్దాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మన కాశీలో ఏ మూలనైనా ఏ కార్నర్లో అయినా మనకి ఈ మహామృత్యుంజయ మంత్రం అయితే వినిపిస్తుంటుంది బికాస్. హర్ హర్ మహాదేవ్. అమిగోస్ మనకి ఎదురుగా కనిపించేదే కాశీ విశ్వనాథ్ కారిడార్ అమిగోస్. కారిడార్ని మాత్రం ఆ మహాదేవుని కోటకి ఒక ప్రొటెక్షన్ వాల్ లాగా ఉంది అమిగోస్. అండ్ గంగామాత, గంగానది అమిగోస్, జై మా గంగే. అండ్ కింద కనిపించేదే మహాశ్మశానం, ది ఎటర్నల్ పైర్స్ అమిగోస్. ఎటర్నల్ అని ఎందుకన్నానంటే ఎప్పుడు ఇక్కడ శవదానం అయితే జరుగుతూ ఉంటుంది. 24/7 365 డేస్ ఇంక్లూడింగ్ లీప్ ఇయర్లో కూడా అమిగోస్. ఈ సృష్టి ఉన్నంత వరకు ఇక్కడైతే శవదానం జరుగుతూనే ఉంటుంది. కింద వచ్చి గోమాత. ఈ శ్మశానంలో మనకి గోమాతలు కామను. చూడండి అమిగోస్ ఎంతమంది జనాలు ఇక్కడ. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చి కాశీలో ఉన్న ఇంకో శ్మశానాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అదే హరిశ్చంద్ర ఘాట్ అమిగోస్. చాలా ఇతిహాసం ఉంది.
అమిగోస్ నా పేరు దయా, ఐఎమ్ ఏ ట్రావెలర్. వరల్డ్ ట్రావెల్ చేయాలనే డ్రీమ్ ఉంది అమిగోస్. అందుకే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీకు వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు చాలా చాలా యూజ్ అవుతుంది అమిగోస్. హర్ హర్ మహాదేవ్. చిన్నప్పుడు నా ఫ్యాంటసీస్ అన్ని ఇప్పుడు నా రియల్ వరల్డ్లో ఉన్నాయి అమిగోస్. ఇంకా ఇంకో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డన్. జిందాగీ ఏ సఫర్ ఏ సుహానా, కల్ క్యా హోగా కిస్నే జానా. డన్. ఉడుబాయి హూ.